ఆక్వా ఇండియా 2026 జనవరి 30-31 తారీఖుల్లో మహాబలిపురంలో కంప్లీట్ అయింది. నిన్ననే కంప్లీట్ అయింది ఇది. సో దీనిలో అనేక మంది ఎక్స్పర్ట్స్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్స్లో ముఖ్యంగా మనకి ప్రొడక్షన్ మీద కొంత డేటా ఉంది. సో మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డేటా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఫస్ట్ మనం ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం మనం 10,50,946 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇందులో 99,386 టన్నులు వెనామీ, 66,560 టన్నులు టైగర్ ఉత్పత్తి చేశాము. అది కూడా ఈ ఉత్పత్తి అయినటువంటి టైగర్లో 29,500 దాదాపు 50% ఒక గుజరాత్ రాష్ట్రం నుంచే మనకు రావడం జరిగింది. ఇక అమ్మినటువంటి ఫీడ్ చూసినట్లయితే 15,74,920 కేజీలు ఫీడ్ అమ్మారు. సో దీని ప్రకారం చూస్తే మన భారతదేశం యొక్క ఎఫ్సిఆర్ 1.5. సో ఇంతకుముందు ఒకసారి 1.6కి పెరిగింది, ఆ తర్వాత గ్రాడ్యువల్గా తగ్గింది. కానీ ఈ సంవత్సరం అగైన్ మనకి 1.5 టచ్ అయింది. ఇది సరైనటువంటి మెట్రిక్ కాదు. ఇక గ్రోత్ అంటే గత 3 సంవత్సరాలుగా మన రొయ్యల ఇండస్ట్రీ ఎలా పెరిగింది అని చూసినప్పుడు భారతదేశం ప్రతి సంవత్సరం కూడా 10,000 టన్నులు ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చింది గత 3 సంవత్సరాలుగా. కానీ ఈక్వెడార్ చూసినట్లయితే ఇది ప్రతి సంవత్సరం కూడా 120,000 టన్నులు పెంచుకుంటూ వచ్చింది. సో 120,000 టన్నులు ప్రొడక్షన్ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చింది. సో ఈక్వెడార్ ఈ గ్రోత్కి గల కారణాలు ఇంతకుముందు మనం ఒక వీడియోలో బ్రూట్ స్టాక్ ఈక్వెడార్లో ఉన్నటువంటి బ్రూట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ సిపి కంపెనీకి చెందినటువంటి రాబిన్ మెకెంతోష్ అని ఆయన తెలియజేయడం జరిగింది. సో అదేంటంటే ఈక్వెడార్లో వెదర్ ఫ్లక్చుయేషన్స్, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువగా ఉంటుంది, క్లైమేట్ చాలా స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి రొయ్య స్ట్రెస్ కాదు, విబ్రియో ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉంటాయి. ఈయన చెప్పినటువంటి రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు వాటర్ క్వాలిటీ అనలైజ్ చేశారు. మన చెన్నై కోస్ట్లో సీలో, అలాగే అక్కడ ఈక్వెడార్లో గయాక్విల్ అనేటువంటి ఏరియాలో సీ వాటర్ అనలైజ్ చేసినప్పుడు వాళ్ళ వాటర్ క్వాలిటీ మన దానికన్నా బెటర్గా ఉంది. ఆర్గానిక్ లోడ్ మనకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మనకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ. ఈ విధంగా ఆర్గానిక్ లోడు ఎక్కువగా ఉంటే ఇది విబ్రియోని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి మనకి విబ్రియో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అలాగే రాబిన్ చెప్పినట్టు ఇంకొక పాయింట్, విబ్రియో కంట్రోల్లో లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే ఒకటి లైసోజైమ్. అంటే లైసోజైమ్ అన్నది అన్ని ఎంజైమ్స్ కూడా ఒక ప్రోటీన్ అంటారు, ఒక ప్రోటీన్ బేస్డ్ ప్రోడక్ట్. అలాగే మనకి బ్యాక్టీరియోఫేజెస్, ఆల్రెడీ మన కంట్రీలో ఎప్పటి నుంచో మనం బ్యాక్టీరియోఫేజెస్ వాడుతున్నాం. కాబట్టి ఇవి 2 కూడా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక రాబిన్ ఇచ్చినటువంటి ఒక 3వ ఎగ్జాంపుల్ బ్రెజిల్ కంట్రీ గురించి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బ్రెజిల్లో 2003లో IMNV అనేటువంటి ఒక వైరస్ వచ్చి ప్రొడక్షన్ తగ్గింది. ఆ తర్వాత వాళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ అవటం వల్ల వీళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ రాలేదు, కాబట్టి కల్చర్ పెరగలేదు. కానీ 2019 నుంచి వీళ్ళు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచారు. ఎప్పుడైతే డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగిందో అక్కడ ఇండస్ట్రీ గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది. కాబట్టి ఒక కంట్రీ ఈ షింప్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు ట్రంప్ గారు మనకి టారిఫ్లు విధించారు. ఆ తర్వాత మనందరం మాట్లాడుకుంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇతర దేశాలతో మనకున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు ఆస్ట్రేలియాతో ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, రీసెంట్గా యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనకు వచ్చినటువంటి మెటీరియల్ అంతా వాళ్ళకి పంపించేయడం కాదు, అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. కండిషన్స్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఉండకూడదు. వీళ్ళు 50% ఆఫ్ ద కన్సైన్మెంట్స్ యాంటీబయాటిక్స్కి టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి యాంటీబయాటిక్స్ ఉండకూడదు అనేది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్, ప్యాథోజన్స్ మా కంట్రీలోకి రాకూడదు. మీరు రొయ్యలు పంపిస్తున్నారు, మీ రొయ్యల్లో మాకు రోగకారక క్రిములు అంటే రొయ్యలకు రోగం కలిగేటువంటి రోగకారక క్రిములు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవి రాకూడదు. ముఖ్యంగా ఇది ఆస్ట్రేలియాలో మీరు కుక్కుడ్ ప్రొడక్ట్స్ పంపించినట్లయితే ఈ కుక్కుడ్ ప్రొడక్ట్స్లో రోగకారక క్రిములు ఉండవు, మేము కుక్కుడ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకుంటాం అనే కండిషన్ ఆస్ట్రేలియా పెట్టింది. ఇక 2 ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ. కొద్ది సంవత్సరాల క్రితం మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి మన కంట్రీలో ఉన్నటువంటి రొయ్యల ఇండస్ట్రీ పైన వ్యతిరేకంగా ఒక 100 పేజీల బుక్లెట్ పబ్లిష్ అయింది. అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని ఒక జైలులాగా, ముఖ్యంగా ప్రాసెసింగ్ ప్లాంట్స్లో వర్కర్స్ని ఒక జైలులాగా లోపల పడేసి నిర్బంధంగా వాళ్ళతో పనిచేయించుకుంటున్నారు, స్వచ్ఛందంగా కాదు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాని మీద కూడా మనం రెస్పాండ్ అవ్వాలి, సో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే
ట్రేసబిలిటీ అనేది ఒక ఇంపార్టెంట్. ట్రేసబిలిటీ రావాలి అంటే అందరూ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించినప్పుడే మనకి ట్రేసబిలిటీ వస్తుంది. రిజిస్ట్రేషన్ లేకపోతే ట్రేసబిలిటీ రాదు. సో ట్రేసబిలిటీ ఎప్పుడైతే రాదో మనకి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. ఈ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయలేము. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. కండిషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రజెంటేషన్లో ఫస్ట్ హాఫ్ జనరల్గా స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మళ్ళీ నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. సో జనరల్గా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. మనకు కూడా రైతులు జనవరిలో మనకి వేయాల్సినంత స్టాకింగ్ పడలేదు, డిసెంబర్లో పడలేదు, జనవరిలో పడలేదు. ఇది కారణం ఏంటంటే ఒకటే టెంపరేచర్ తక్కువగా ఉండటం, అలాగే స్టాక్ చేసిన వాళ్ళకి గ్రోత్ అనుకున్నంతగా రాకపోవడం, అలాగే వైట్ స్పాట్ వైరస్ ఎక్కువగా మరీ తీవ్రంగా ఉండటంతో మనకి స్టాకింగ్ అనుకున్నంత జరగలేదు. కాబట్టి ఫస్ట్ హాఫ్లో మనకి ప్రొడక్షన్ తగ్గుతుంది. సో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అంత డిమాండ్ ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ హాఫ్లో పికప్ అవుతుంది. సో నేను కొంతమంది ఎక్స్పోర్టర్స్ని పర్సనల్గా కలిశాను. అక్కడ వచ్చినటువంటి ఎక్స్పోర్టర్స్ ముఖ్యంగా నాకు బాగా క్లోజ్గా ఉండి ఓపెన్గా ఉండే వాళ్ళతో నేను డిస్కస్ చేసింది ఏంటంటే, మనకి కంట్రీలో టైగర్ ప్రొడక్షన్ పెరుగుతుంది. గత సంవత్సరం సుమారు 30% ప్రొడక్షన్ పెరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకొక 30% ప్రొడక్షన్ పెరిగితే ఈ మార్కెట్ని ఈ ప్రోడక్ట్ని మనం ఏ మార్కెట్కి నెట్టగలం, అసలు అమ్మగలం అంటే వాళ్ళందరూ ఓపెన్గా చెప్పింది ఏంటంటే మనం రొయ్యలు అమ్ముకోగలం. 30% పెరిగినా మనకి టైగర్ రొయ్యలు అయితే అమ్ముకోగలం, కానీ రేటు తగ్గుతుంది. ఎందుకు రేటు తగ్గుతుంది అన్నదానికి వాళ్ళొక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చాలామంది ఫార్మర్స్ హై స్టాకింగ్కి వెళ్ళి దీన్ని 30 కౌంట్లో 40 కౌంట్లో పార్షియల్ హార్వెస్ట్ చేసి మిగతావి పెద్ద కౌంట్కి వెళ్ళాలని చూస్తున్నారు. సో ఈ 30 కౌంట్ 40 కౌంట్లో పార్షియల్ హార్వెస్ట్ చేసినప్పుడు ఈ కౌంట్స్లో వెన్నామీ నుంచి కాంపిటీషన్ ఉంటుంది. సో వెన్నామీ తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో అయిపోతుంది, తక్కువ రేటు ఉంటుంది. అదే రేటు మనం టైగర్ రొయ్యలకు ఇవ్వబోతాము. కాబట్టి 30 కౌంట్ 40 కౌంట్ రొయ్యలు వెనామీతో పాటు రేట్ ఎక్స్పెక్ట్ చేయండి, కానీ ప్రీమియం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాగే మనం హై స్టాకింగ్ వేసినప్పుడు కొంత క్వాలిటీ పోతుంది. క్వాలిటీ పోయినప్పుడు 20 కౌంట్కో 10 కౌంట్కో వెళ్ళాలంటే ఇది ప్రాక్టికల్గా కష్టమవుతుంది. కాబట్టి క్వాలిటీ తగ్గినట్లయితే రేటు కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఒక ఇండికేషన్, రేటు తగ్గుతుంది అని ఒక ఇండికేషన్ ఎక్స్పోర్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇక డొమెస్టిక్ మార్కెట్ మీద చాలా డిస్కషన్ జరిగింది. ఇందులో ఒక లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్లో రొయ్యలు అమ్మేటువంటి కంపెనీ సంవత్సరానికి అమ్మింది 2500 టన్నులు మాత్రమే. అంటే మనం 10 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే 2500 టన్నులు ఒక లీడింగ్ కంపెనీ అమ్మింది. ఇలాంటి కంపెనీలు కొద్ది మాత్రమే ఉన్నాయి. సో మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్లో అంటే ప్యాక్ చేసి, ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి లేదా వాల్యూ యాడ్ చేసి అమ్మేటువంటి ప్రోడక్టు చాలా తక్కువ. 80%కి పైగా మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో, ఫిష్ మార్కెట్లో మనకి అన్బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా పోతున్నాయి. సో మనం మార్కెట్ ప్రమోట్ చేయాలి అంటే వాల్యూమ్స్ కావాలి అంటే అన్బ్రాండెడ్ అవ్వాలి. ఆర్గనైజ్డ్గా మనకి స్లోగా పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే మనకి కన్జంప్షన్ పెరుగుతుంది ఫ్రోజన్ ఫ్రూట్స్. కాబట్టి ఇది కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మనం ఇమీడియట్గా మార్కెట్ పెరగాలి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే మనం ఫోకస్ చేయాలనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఒకప్పుడు మనకి రొయ్యలు అనగానే ఇది కాస్ట్లీ ప్రోడక్ట్ అని, ఒక రాయల్గా ఎవరికైనా గెస్ట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మనకి రొయ్యలు పెట్టాలని కాస్ట్లీ అన్న ఒకటి మైండ్ సెట్ ఉండిపోయింది. ఆ మైండ్ సెట్ స్లోగా మారుతుంది. ఇది ఎఫోర్డబుల్ ప్రోటీన్, మటన్ కన్నా చాలా తక్కువ. కాబట్టి ఎఫోర్డబుల్ ప్రోటీన్గా ఇది ఇప్పుడిప్పుడే మనకి ప్రాచుర్యం చెందుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక న్యూట్రిషనిస్ట్, ఒక ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఈ రొయ్యల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వీటిలో ఉన్నటువంటి మిత్స్ ఏంటి, ఉదాహరణకి వేడి ఎక్కువగా వస్తుందని, తింటే వేడి చేస్తుందని, అలాగే మనకి కొలెస్ట్రాల్ ఉంటుందని, ఇలాంటి మిత్స్ అన్నీ కూడా మనకి చాలా వరకు క్లియర్ చేశారు. చాలా వరకు మాకే తెలియదు. అలాంటి పాయింట్స్ ఆ అమ్మాయి రైట్ చేయడం జరిగింది. ఈ వీడియోని నేను అసోసియేషన్ వారిని మనకి ఇమ్మని అడిగాను. ఒకవేళ ఆ అమ్మాయి వీడియో మనకి దొరికినట్లయితే మన ఛానల్లో దాన్ని నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆక్వా ఇండియా నుంచి నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.